ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్బేపీ. సో మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించింది కట్ ఆఫ్ మార్క్స్ అండి. సో ఎవరైతే ఈవెంట్ మెడికల్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు 90% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సంబంధించింది క్యాస్ట్ వైజ్ అండి, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వాళ్ళకు ఏ విధంగా కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఆల్మోస్ట్ ఓవరాల్గా మన గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మనకు ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల సో కట్ ఆఫ్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో భారీ ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ కట్ ఆఫ్ కంటే ఈసారి కట్ ఆఫ్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి సో దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు జెన్యూన్ అనిపిస్తే జెన్యూన్ రిపోర్ట్ అంటే ఇది 100% నేను పూర్తిగా అనలేదు. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్లు కానీ, డాక్యుమెంటేషన్ కానీ, మెడికల్లో కానీ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఆల్ ఓవరాల్ సెంటర్ల నుంచి రివ్యూ తీసుకొని దాన్ని కన్సిడర్ చేసి నేను అనలైజ్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ సెంట్రల్ రివ్యూ తీసుకొని మనం కట్ ఆఫ్ మార్క్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. సో చూద్దామంటే ఒకసారి ఎస్ఎస్సి జీడీ ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ అండి మనం, ఓకేనా. సో మనకు ఎగ్జామ్లో మనకు పిలిచిన ఎంతమందికి అండి ఓవరాల్గా ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారండి ఎగ్జామ్లో అంటే 3,47,516 మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారండి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసిండి. మన ఓవరాల్గా పోస్టులు వచ్చేసి ఎన్ని అండి అమ్మాయిలకి అబ్బాయిలకు 46,607 అండి పోస్టెస్. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫిజికల్, ఎవరైతే ఫిజికల్ వెళ్ళారో రన్నింగ్ అండి, రన్నింగ్ పాస్ పర్సెంటేజ్ చూద్దామండి. ఎవరైతే ఫిజికల్ వెళ్ళారో ఓవరాల్గా మనకు అన్ని సెంటర్లో 100 మెంబర్స్ పిలవడం జరిగింది. ఓవరాల్గా 100 మెంబర్స్ వాళ్ళు క్యాండిడేట్ తీసుకొని ఈరోజు 100 మెంబర్, రేపు 100 అని చెప్పి ఓవరాల్గా 100% మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. సో మనం 100 మెంబర్లు తీసుకున్నాం ఓవరాల్ కట్ ఆఫ్. సో 100 మెంబర్ పిలవడంలో ఇందులో ఎంతమంది అటెండ్ అయ్యారండి, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారంటే 50% మెంబర్స్ ఆబ్సెంట్ కాలే, ఆబ్సెంట్ అయ్యండి. అసలు ఎగ్జామ్కి అటెండే కాలే, వాళ్ళు ఈవెంట్కి అటెండే కాలే, మెడికల్ కూడా అటెండ్ కాలే. ఎందుకు కాలే అంటే ఎవరైతే ఎస్ఎస్సిలో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో, ఎస్ఎస్సిలో హైయర్ జాబ్ సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు టైంపాస్ కోసం అప్లై చేశారు. మనకు ట్రయల్ రూపంలో తెలుస్తుంది కదా ఎస్ఎస్సి పేపర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనే ఉద్దేశంతో అప్లై చేశారు, ఎగ్జామ్ రాశారు, వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. అట్లా సగం మంది ఉన్నారు. ఇంకా కొంతమంది వేరే జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ మధ్యలో జాబ్ వచ్చిన వాళ్ళు ఈవెంట్కి రాలేక, కొంతమంది ప్రాక్టీస్ చేయలేక, మరికొన్ని కారణాలు ఇట్లా చాలామంది ఉండడం వల్ల దాంట్లో 50% రాలేకపోయారు. సో వీటి వల్ల ఏమవుతారంటే ఎవరికైతే ఈ 50%లో ఎవరైతే మెరిట్ మార్క్స్ ఉన్నారో ఆ విధంగా అయితే కట్ ఆఫ్, ఇప్పుడు ఎగ్జామ్లో అయితే ఎవరికైతే కట్ ఆఫ్ వచ్చిందో ఆ కట్ ఆఫ్ పెరిగిపోవడం వల్ల ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చినా ఉన్నారో వాళ్ళకు జాబ్ రాకుండా అయిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా అయిపోయింది అనమాట. సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అర్థమైపోయినాయి అనుకుంటా. సో ఇంకోటి ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ టాపిక్ మనది ఆబ్సెంటేజ్ ఎంత 50% అండి. అంటే సగం మంది 3,47,000 మందిలో సగం మంది వేయరు, మిగిలిన ఎంతమంది 1,70,000 చిల్లర ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ అయింది ఎంత 50% అండి. ఆ 50%లో కూడా చాలామంది మనకు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడికల్లో కానీ, ఈవెంట్లో కానీ, డాక్యుమెంటేషన్లో కానీ, ఓకేనా. సో నెక్స్ట్ చెప్తాను. ఇందులో ప్రజెంట్ అయింది 50%, ఓకేనా. ఇందులో హైట్, వెయిట్, చెస్ట్లో హైట్ ఈ పార్ట్దే చూడండి మీరు కూడా, నేను కూడా ఇటు సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, దీని తర్వాత ఇటు సైడ్ వెళ్దాం మనం, ఓకేనా. సో హైట్, వెయిట్, చెస్ట్లో అమ్మాయిలకైతే చెస్ట్ ఉండాలంటే అబ్బాయిలకు హైట్, వెయిట్, చెస్ట్లో 5% వరకు డిస్క్వాలిఫై డైరెక్ట్ రిజెక్ట్ చేసేసారు. హైట్లో కానీ, వెయిట్లో, ఓవర్ వెయిట్లో కానీ, చెస్ట్ విషయంలో కానీ 5% తీసేశారు. నేను ఓవరాల్గా చెప్తున్నాను, అన్ని సెంటర్లు 5 to 10% ఉన్నారు. ఒక్కొక్క సెంటర్ 10 మంది 15 మంది కూడా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క రోజులో. కానీ ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లు, కొన్ని సెంటర్లు ఇద్దరు కూడా పోయిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓవరాల్గా 5% ఇవ్వడం జరిగింది. సో ఇందులో రన్నింగ్ క్వాలిఫై అయిన ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది మిగిలిన మనకు 50%లో 5% వెళ్ళిపోయారు కదా, ఎంతమంది వచ్చారు 45% ఉన్నారు. ఈ 45% రన్నింగ్కి వెళ్ళారు. ఇందులో 25 to 30% వరకే రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. 25 to 30% మెంబర్స్ రన్నింగ్ క్వాలిఫై అయ్యారండి. అంటే 10 to 15% మెంబర్స్, అంటే సగం మంది ఓవరాల్గా చూసుకుంటే 45లో మనకు 25% తీసుకున్నా కూడా సగం మంది వెళ్ళిపోయారు, డిస్క్వాలిఫై అయిపోయారు, రన్నింగ్లో కూడా చేయలేకపోయారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీమెడికల్ విషయానికి వస్తే ఇక్కడ 25% ఉంది కదా మనకు, ఓకేనా. 25 to 35% మనకు ఉంది, 25 to 50% వరకే ఉన్నారు. ఇందులో రీమెడికల్ విషయానికి వస్తే 5 to 10% వరకు డైరెక్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మెడికల్లో. కొంతమంది రీమెడికల్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, కొన్ని సెంటర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకోటి 5 to 10% వరకు దాంట్లో వెళ్ళిపోయారు.
ఇంకోటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా రేర్ కేసు అండి, ఎవరు లేరు, ఒక్కోళ్ళు ఇద్దరు తప్ప 1 or 2% తప్ప చాలా వరకు డాక్యుమెంటేషన్లో మనకు ఎవరు లేరు. సో నాకు తెలిసి నీళ్ళని అనుకుంటున్నాను, 1 or 2% తప్ప ఎవరు లేరండి. ఓకేనా. సో ఓవరాల్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇప్పుడు మనకు ఓవరాల్గా ఆల్ సెలక్షన్ ప్రాసెస్లో అన్నిట్లో అంటే రన్నింగ్లో, ఈవెంట్లో, ఎగ్జామ్లో, మళ్ళీ డాక్యుమెంటేషన్లో, మెడికల్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఓవరాల్ చూసుకుంటే 20 to 25% మెంబర్సే క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు 20 to 25% మెంబర్సే. అమ్మాయిల్లో కూడా ఇదే పరిస్థితి జరగబోతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంకోటి ఇప్పుడు ఓవరాల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో నేను చెప్పేది ఏంటంటే ఇంతమంది అవుతున్నారండి, ఇంతకంటే ఎక్కువ కారు కూడా అవ్వట్లేదు. అసలు ప్రాక్టీస్ లేదో ఏంటో మనకు తెలియదు, చాలామంది అసలు చాలా తక్కువ. అసలు ఈసారి నోటిఫికేషన్ అసలు దారుణంగా ఉంది. ఇంకోటి 70,000 నుంచి 80,000 మెంబర్సే మనకు క్వాలిఫై అవుతున్నారు. నేను యాక్చువల్లీ 70,000 ఇద్దాం అనుకున్నా. సో 80,000 వరకు అంటే ఈ మధ్యలో 10,000 గ్యాప్ ఎందుకంటే ఒకరిద్దరు పెరిగే ఛాన్స్ ఉంటుంది కొన్ని సెంటర్లు, ఇంకా ఈవెంట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో 80,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా అమ్మాయిలకు ఉంటే అబ్బాయిలకు కూడా నడుస్తుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. సో 70,000 80,000 మెంబర్సే మన పోస్టులు ఎన్ని 46,000 అంటే ఒక పోస్టుకి ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు 2-3 కాంపిటీషన్, ఎక్కువ లేరు. ఇందులో ప్రతి 3%లో 2% జాబ్ గ్యారంటీ అండి. దీంట్లో ఇప్పుడు 3 కాంపిటీషన్ ఉందనుకున్నా ఒక పోస్ట్కి, 2 కానీ 3 ఉన్నారు. దీంట్లో సరే 3 అనుకుందాం, ఓవరాల్గా అమ్మాయిలకి కలిపి అబ్బాయిలకి కలిపి 3 అనుకుందాం. అందులో 2కి జాబ్ గ్యారెంటీ అండి. ఒక్కొనికి ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నానంటే చెప్తాను. అది కూడా 90% జాబ్ గ్యారంటీ కన్ఫర్మ్ అని ఎందుకు చెప్తున్నానంటే 10% మన మార్క్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ కంటే ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ ఎక్కువ పెరగదు. ఎంత పెరుగుతుందంటే అన్ని క్యాస్ట్లను కలిపి SC ST OBC జనరల్ అన్ని క్యాస్ట్లను కలిపి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ వస్తుంది కాబట్టి సెంట్రల్లో. సో మనకు అన్ని క్యాస్ట్లను కలిపి ఓవరాల్గా 2 నుంచి 3 మార్క్స్ వరకే మనకు పెరిగే ఛాన్స్ ఉంది. 2 నుంచి 3 మార్కుల వరకే ఛాన్స్ ఉంది. ఎవరికైతే ఇప్పుడు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకు, ఎవరికైతే 2 నుంచి 3 మార్క్స్ ఉన్నాయో వాళ్ళకు 100% జాబ్ అండి. ఓకేనా. 2 నుంచి 3 మార్క్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకు 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను, ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై అయ్యారో, ఎవరికైతే ఎగ్జామ్లో కూడా మార్క్స్ వచ్చాయో వాళ్ళకు 2 నుంచి 3 మార్క్స్ ఎక్స్ట్రా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి 100% జాబ్ అండి. సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉంది, మాకు బార్డర్లో ఉందని వాళ్ళకు కూడా నేను ఏం చెప్పదలుచున్నా అంటే మీరు నిరుత్సాహపడకండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే చెప్పలేం, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పీరియన్స్ బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 2 నుంచి 3 చెప్పాను. కానీ ఇంకా ఆడ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఈవెంట్ నడుస్తుంది, ఇంకా తగ్గిరనుకో ఈ 1 మార్క్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, 1 మార్క్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండి. ఓకేనా. కట్ ఆఫ్ ఎంత మరి పెట్టారు, కొన్ని క్యాస్ట్లో అయితే అసలు కట్ ఆఫ్ పెరగరు కావచ్చు, కొన్ని క్యాస్ట్లో పెరగరు కూడా కావచ్చు, అదే కట్ ఆఫ్ తోటి ఇచ్చేస్తారు కావచ్చు. ఎందుకంటే క్యాస్ట్ వైజ్ కాబట్టి ఏ క్యాస్ట్లో ఎంత మీ క్వాలిఫై అది ఎవరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది ఇది. సో దయచేసి ఇదంటే మనకు కట్ ఆఫ్కి సంబంధించింది. ఎందుకంటే చాలామంది రావట్లేరు, ఈవెంట్కి రావట్లేరు, కొంత 50% ఈవెంట్కే రావట్లేరు. ఇక ఎక్కడ కట్ ఆఫ్, ఇక కట్ ఆఫే లేదు. ఈ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేయడం జరిగింది, అసలు కట్ ఆఫే లేదు. ఎవరైతే ఈవెంట్ ఎగ్జామ్ మెడికల్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు జాబ్, ఇక మీరు జాబ్ నేను కన్ఫామ్ వస్తుందనే ఈవెంట్ క్వాలిఫై అవ్వండి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై అయిపోతారో, మెడికల్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కన్ఫామ్ జాబ్. ఇక ఈసారి మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడం చాలా కష్టం. హెవీ కాంపిటీషన్ పెరిగిపోతుంది, రోజుకు మనకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. రోజుకు పిల్లలు మనకు పాస్ అయ్యి 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి వస్తున్నారు బయటికి. రోజుకు 18 years కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తున్నారు. సో అందుకే చెప్తున్నా, ఈ నోటిఫికేషన్ మీకు చాలా అవకాశం. ఇప్పటికి ఇంకా ఈవెంట్స్ డేట్ ఉంది, కంటిన్యూ నడుస్తుంది. ఎవరైతే ఇంకా ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్ క్వాలిఫై అయ్యి ఈ మెడికల్ క్వాలిఫై అయిపోండి చాలు. ఈవెంట్ అయిపోయినంటే మెడికల్ ఆల్మోస్ట్ అయిపోతారు. సో మెడికల్ చిన్న ప్రాబ్లం ఏమంటే రీమెడికల్ క్లియర్ చేసుకోండి. సో మనం ఈ మెడికల్ సంబంధించి కానీ ఈవెంట్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చేయడం జరిగిందండి. దయచేసి చూడండి. కట్ ఆఫ్ సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది, అది కూడా చూడండి. సో ఇది కూడా చూడండి. మీకు 90% జాబ్ అంటే 100% వచ్చే ఛాన్స్ ఉంది. అసలు జాబ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. చేతులలో జాబ్ ఉందండి, వదిలిపెట్టుకోకండి. ఓకేనా. సో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.